జనానా ఎన్క్లోజర్ మాన్యుమెంట్స్ దాదాపు ఎన్ని ఉన్నాయండి? 83 మాన్యుమెంట్స్ ఉన్నాయి ఈ ఎన్క్లోజర్లో. బ్రైల్ లిపిలో కూడా ఇక్కడ వాళ్ళు ఈజీగా కనుక్కునేందుకు ఏర్పాటు చేశారు. రాణి మహల్లో వాచ్ టవర్ ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉంది ఫ్రెండ్స్. దీన్ని పర్యాటకులకు అందుబాటులో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంచలేదు, ఎందుకంటే పూర్తిగా శిథిలమైపోయి ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎలిఫెంట్స్ స్టేబుల్ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్ ఉన్నదే ఎలిఫెంట్స్ స్టేబుల్. ఈ మధ్యలో 2 అంతస్తులో ఉన్నది వచ్చేసి మధ్యలో ఉన్నటువంటి ఛాంబరు. ఇలా దాదాపు మొత్తం 11 ఛాంబర్స్ అయితే ఉన్నాయి. ఈ 11 ఛాంబర్స్లో 11 ఏనుగుల్ని ఒకేసారి ఇక్కడ అందుబాటులో ఉంచుకునేందుకు ఈ ఎలిఫెంట్స్ ఛాంబర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అటు పక్కన మీరు గమనించినట్లయితే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఎలిఫెంట్స్ స్టేబుల్ వచ్చేసి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, పైన ఉన్నటువంటి గోల్ గుంబజ్ ఆకారంలో ఉన్నాయి కదా, అవైతే ఇటుకలు అదేవిధంగా గచ్చు గార వాడడం జరిగింది. కింద మొత్తము రాతిని వాడడం జరిగింది. పైకి 2వ అంతస్తులోకి వెళ్ళేందుకు ఇదే ఎంట్రన్స్. ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉంది. ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ గచ్చు వాడడం జరిగింది. గచ్చు అంతా కూడా టోటల్గా డిస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడ దాదాపు అన్ని కట్టడాలు కింద బేస్మెంట్ ఒక్కటి ఎక్కువగా రాతిని వాడడం జరిగింది. పైనుంచి గచ్చు ఎక్కువగా వాడడం జరిగింది. ఇది వచ్చేసి సెంటర్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ ఛాంబర్. ఈ ఒక్కదానికే పైన 2వ అంతస్తు ఉంది, అది కూడా ధ్వంసం అయిపోయింది. చూస్తే ఈ విధంగా ఉందండి. లోపల ఒక్కొక్క ఎలిఫెంట్ ఛాంబర్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారీ ఆకారంలో ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్కసారి అవి అదుపు తప్పితే కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి చాలా విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి. మేబీ ఇట్లా ఇక్కడ కట్టేసి ఆ సైడ్ నుంచి ఏమన్నా వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించేవారేమో, లేదంటే తప్పించుకొని పోయేదానికి ఒక్కొక్కసారి అది అదుపు తప్పినప్పుడు తప్పించుకొని పోయేందుకు ఆ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగిందేమో. ఇది వన్ ఆఫ్ ద ఎలిఫెంట్ ఛాంబర్. పైన పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి వాటి ఫెదర్స్తోనే. ఎలిఫెంట్స్ ఛాంబర్స్లో ఇది ఫస్ట్ ఛాంబర్ అండి. మిడిల్లో ఉన్న ఛాంబర్ కంటే ఇది చాలా ఎత్తులో ఉంది. పైన గోపురం మాదిరి కట్టడం వల్ల ఎక్కువగా మసీదులలో ఈ విధంగా కట్టడం జరుగుతుంది. అందుకే ఇది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన తెలుగు కళాకారులు వచ్చి వారి అందమైన ప్రతిభను అయితే చూపడం జరిగింది, రాజమండ్రి కళాకారులు. మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఒక్కో ఛాంబర్లో నుంచి ఇంకో ఛాంబర్లోకి ఈ విధంగా
మనుషులు వెళ్ళేందుకైతే ఏర్పాటు ఉంది. అక్కడ ఉడత కూడా వెళ్తా ఉంది. ఆ విధంగా ఆ పిల్లలు వస్తున్నారు కదా, ఆ విధంగా ఒక చాంబర్ నుంచి ఇంకొక చాంబర్లోకి వెళ్ళేందుకు వెసులుబాటు అయితే ఉంది. హాయ్. ఎలిఫెంట్ స్టేబుల్ నుంచి దాని వెనక వైపుగా వస్తే మనకు ఈ విధంగా కొన్ని గుళ్ళు అయితే కనపడతాయి ఫ్రెండ్స్. ఈ గుళ్ళు దాదాపు శిథిలమైపోయినాయి. కింద రాతి కట్టడాలు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. అవి కూడా బహమనీ సుల్తాన్ల దండయాత్ర తర్వాత చాలా వరకు ఈ విధంగా దెబ్బతినడం అయితే జరిగింది. శృంగరద హెబ్బగిలు వైష్ణవ టెంపుల్. ఈ హెబ్బగిలు అంటే ఏందో అర్థం కావట్లేదు. మేబీ హిందీ ఇంగ్లీష్లో కూడా అదే ఉంది, హెబ్బగిలు. పార్శ్వనాథ టెంపుల్, అదేవిధంగా వైష్ణవ టెంపుల్. అదే పార్శ్వనాథ టెంపుల్ని వైష్ణవ టెంపుల్ అంటారు అనుకుంటా. చూడండి, పూర్తిగా శిథిలం అయిపోయి ఉంటే వాటిని ఈ విధంగా యాంకర్లతో పట్టి ఉంచడం జరిగింది. ఈ గుడి చాలా తగ్గులో ఉన్నట్లుంది చూడండి. అలియరాయలు ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పుడు బహమనీ సుల్తాన్లు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఖజానాని, అదేవిధంగా వజ్ర వైడూరాలని కొల్లగొట్టడానికి దాదాపు 3 నెలల సమయం పట్టిందంట. అంటే అప్పట్లో విజయనగర రాజుల కాలంలో ఏ విధంగా సంపదతో రాజ్యం తులతూగుతూ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాజ్యంలోని సంపదని దాదాపు తరలించడానికి 3 నెలల సమయం పట్టిందంటే అది ఏ మేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు అన్ని శివాలయాలే ఉన్నాయండి ఎక్కువగా. ఈ ఆలయాలు పూజకు నోచుకోకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్లు ధ్వంసం కావడం వల్ల. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మూల విరాట్ ధ్వంసం అయితే ఆ గుడి పూజలు అందుకోదండి. గుడి బయట వైపు ఈ విధంగా శాసనాలు గోడపైన చెక్కడం జరిగింది. ఈ గుడికి వాడినటువంటి రంగు ఇప్పటికీ అలాగే ఉంది చూడండి. లోపల భాగంలో గుడికి వేసినటువంటి రంగులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. బయట వైపు దాదాపు కొన్ని వందల సంవత్సరాలు తర్వాత, అంటే దాదాపు మనం 15వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణాన్ని చూసి ఉంటాము. ఇప్పుడు 21వ శతాబ్దం, అంటే దాదాపు 6 శతాబ్దాల వరకు ఈ గుడికి వేసినటువంటి రంగు లోపలి భాగంలో ఇంకా ఉంది చూడండి. మీరు తీక్షణంగా గమనించినట్లయితే ఆ పైన ఎరుపు రంగు ఉంది కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూస్తున్నది మోనోలిథిక్ స్టోన్ డోరు. చూడండి, అప్పట్లో డోర్స్ ఈ విధంగా ఉండేవి. మరి ద్వారపాలకులు ఏ విధంగా ఉండేటోళ్ళో అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మనుషుల వల్ల సాధ్యమయ్యేటట్టు కనపడలేదు. ఇది వచ్చేసి లోపల దించి మరి ఎట్లా నిలబెట్టి చేసినారో మరి, కానీ చూడండి, లాక్ చేసేదానికి ఆ విధంగా గాడీలు కూడా కొట్టడం జరిగింది. ఈ డోర్ని ఇక్కడ నిలబెట్టినట్టున్నారు. మోనోలిథిక్ రాక్ డోర్.
దీన్ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా భీముడు లాంటి వాళ్ళే కావాలి, మన వల్ల కాదు దేవుడా. హంపి 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 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా తవ్వి పడేస్తున్నారు. ద రాయల్ ఎన్క్లోజర్. ఇందాక మనం క్వీన్స్ ఎన్క్లోజర్ చూడడం జరిగింది. ఇప్పుడు రాజుగారి ఎన్క్లోజర్లోకి వెళ్దామా? లెట్స్ గో. ಬ್ರೋ 1 minute. ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ವಿಠಲ್ ಟೆಂಪಲ್ ನೋಡೈತಿ, పుష్కరిణి ನೋಡೈತಿ. దాదాపు ఇక్కడ 65 ఉన్నాయండి మాన్యుమెంట్స్ చూడాల్సినవి. మహానవమి దిబ్బ, ఇది మహానవమి దిబ్బ అండి. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడికి, అదేవిధంగా బాహుబలికి పట్టాభిషేకం చేసే సందర్భంలో మనకు సీన్ కనపడుతుంది కదా, అలా ఉంది కదా. ఆ పైన బాహుబలి బల్లాల దేవుణ్ణి కాపాడే సీను, గొడుగు మీద పడకుండా. ఈడ పిల్లనాయలు పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయి కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది, గ్రీన్ కలర్లో. ఇది నాకైతే గ్రీన్ కలర్లో కనపడుతుంది, మరి వీడియోలో ఎట్లా కనపడుతుందో కానీ. ఏ విధంగా అంటే అదేదో ఒక శివలింగం ఉంటుంది కదా, పేరు గుర్తుకు రావట్లేదు. డిస్ట్రాయ్ కాలేదు, ఎరోషన్కి గురవుతా ఉంది. ఈ కింద సామంతులు, అదేవిధంగా సామాన్య ప్రజానికం పట్టాభిషేకాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసిన ప్రాంగణంలో కనపడుతుంది కదా. ఇది రాయల్ ఎన్క్లోజర్ నుండి పైనుండి వ్యూ ఈ విధంగా కనపడుతుంది. ఇది రాయల్ ఎన్క్లోజర్ పై భాగము. దూరంగా స్టెప్ వెల్ ఉంది చూడండి. వెళ్దాం పదండి అక్కడికి కూడా. ఇంత దూరం వచ్చాం కదా, దేన్ని వదలకూడదు. క్వీన్స్ బాత్. ఫ్రెండ్స్, ఇది బ్లాక్ స్టోన్ పుష్కరిణి. మామూలుగా మనము స్టెప్ వెల్ అని పిలుస్తాం కదా. ఈ పుష్కరిణి నిర్మాణానికి నల్లరాతిని వాడడం వల్ల బ్లాక్ స్టోన్ పుష్కరిణి అని పిలుస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఉన్న నీటిని అప్పట్లో రిలీజియస్ సంబంధిత కార్యక్రమాలకు ఉపయోగించే వాళ్ళంట. బ్లాక్ స్టోనే కాకుండా అదేదో కొత్త రకం గ్రీన్ సోప్ స్టోన్ అంట, గ్రీన్ సోప్ స్టోన్, దాన్ని కూడా ఈ పుష్కరిణి నిర్మాణానికి వాడారంట. చూడండి, వాటరు బయట వర్షం నీళ్ళు, అదేవిధంగా బయట ఉపయోగించగా మిగిలిన నీరు ఈ విధంగా ఇందులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇట్లా ఏర్పాటు చేశారు.
ఇక్కడ జరిగే రిలీజియస్ కార్యక్రమాలకి ఈ నీళ్ళను వాడేవాళ్ళంట. సో ఇది స్నానవాటికైతే కాదు మేబీ. బ్లాక్ స్టోన్ పుష్కరిణి నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పబ్లిక్ బాత్ అని కనబడుతుంది. ఇదే పబ్లిక్ బాత్. అంటే మేబీ అది రిలీజియస్ పరమైన వాటికే కాకుండా రాయల్ బాత్ కూడా ఉండొచ్చు. ఇది వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్ దాదాపు 62 మీటర్స్ లెంగ్త్ ఉంది. అదేవిధంగా నార్త్ టు సౌత్ 22 మీటర్స్ లెంగ్త్ ఉందంట. ఇక్కడ పేరుకే పబ్లిక్ బాత్, కానీ ఇందులో ఓన్లీ రాయల్ ఎన్క్లోజర్లో పనిచేసే స్కాలర్స్కి మాత్రమే ఇక్కడ స్నానం చేసేదానికి అవకాశం ఉందంట.